అమెరికాలో కనీసం 20కి పైగా సంఘటనలు ఓ రకంగా జిహాదీ సంఘటనలే. మత ఉన్మాదంతో పెట్టిరేగిపోయి తుపాకీలతో కాల్పులు జరిపిన వాళ్ళే. పేరు కూడా బయట పెట్టలేదు అమెరికా. ఫ్రాన్స్‌లో జరిగింది, బ్రిటన్‌లో జరిగింది, అనేక యూరప్ దేశాల్లో జరిగినయి అవే. అయినా ఒక్క చోట కూడా మతం పేరు ప్రస్తావించలేదు, వ్యక్తి పేరు ప్రస్తావించలేదు. అది పిచ్చోళ్ళ గొడవ అన్నటువంటి దాన్నే సృష్టించారు. ఎందుకంటే వీళ్ళకి భయం, వణుకు. ఇప్పుడు ఆ కారణంగా ఆ దేశాలు వీటికి ఈ ఉగ్రవాదానికి మూలమైనటువంటి ఆఫ్ఘనిస్తానో, పాకిస్తానో, ఇరాన్నో వీటిటి మీద దాడి చేస్తే ఆ దాడిలో గెలిచేది లేదు, సచ్చేది లేదు. కానీ ఆ తర్వాత ఆ పగ పెట్టుకుని, ఆ కసి పెట్టుకుని జీవితంలో ఏదో ఒక రోజునొచ్చి 4 బాంబులు పట్టుకుని నెత్తినేసి తాము చస్తా చంపేటటువంటి ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళున్నారు అందులో. అలాంటి వాళ్ళతో మనకెందుకు అన్నటువంటి ఉద్దేశం. అయినా సరే అమెరికాని ట్రాప్‌లోకి లాక్కొచ్చింది ఇజ్రాయెల్. తను దాడి చేస్తూ అమెరికా చేత దాడి చేయించింది. ఇప్పుడు అమెరికా కోసం ఫ్రాన్సు, బ్రిటను వీళ్ళందరూ ఏం చేయాలో కొట్టుకోలేక చస్తున్నారు. యుద్ధ నౌకలనైతే పంపించారు కానీ బ్రిటన్ అయితే పంపించలేదు. ఇంకా నీది అవసరం లేదని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ మీద వీళ్ళందరికీ పీకల దాకా ఉంది. ట్రంప్‌ని వాడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు అన్నటువంటి వీళ్ళందరికీ. ఇప్పుడు స్లోవేనియా ఎవరైతే యూరోపియన్ దేశంలో ఒకటైనటువంటిది ఏకంగా నెతన్యాహు మీదన బ్యాన్ పెట్టేసింది, నిషేధం పెట్టేసింది. తద్వారా తొలి యూరోపియన్ దేశం అయ్యింది నెతన్యాహు మీదన కడుపు మంట తీర్చుకున్నది.